అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 25 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఒక పాఠశాల, తప్పులే గొప్ప గురువులు, పడిపోయినా లేచి నిలబడాలి, ప్రతి అడుగు ఆశతో వెయ్యాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 25, 2026 బుధవారము, శ్రీ పరాపావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 6 గంటల 20 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 24 నిమిషములకు, చంద్రోదయం 11 గంటల 14 నిమిషములకు, చంద్రాస్త సమయం 1 గంట 4 నిమిషములకు. ఈ రోజున తిథి సప్తమి, మార్చి 24 సాయంత్రం 4 గంటల 8 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి మార్చి 25 మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మృగశిర, మార్చి 24 రాత్రి 7 గంటల 4 నిమిషముల నుంచి మార్చి 25 సాయంత్రం 5 గంటల 33 నిమిషముల వరకు మృగశిర ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మిథున రాశి కిందకి వస్తారు. యోగము సౌభాగ్య, మార్చి 25 ఉదయం 6 గంటల 7 నిమిషముల నుంచి మార్చి 26 రాత్రి 3 గంటల 9 నిమిషముల వరకు సౌభాగ్య ఉంటుంది. తదుపరి శోభన ప్రారంభమవుతుంది. కరణం వనిజ, మార్చి 25 మధ్యాహ్నం 1 గంట 50 నిమిషముల వరకు. తదుపరి భద్ర, మార్చి 26 రాత్రి 12 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 1 గంట 31 నిమిషము నుంచి రాత్రి 3 గంటల 2 నిమిషముల వరకు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 51 నిమిషము నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 44 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 32 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 47 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 26 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 50 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 26 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఎద్దు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శత్రుఘ్నుడి భార్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకత విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున బుద్ధాష్టమి. ఈ రోజున పంచాంగం ప్రకారము వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, దేవతా ప్రతిష్టకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణం చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 25 సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 25 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.